నళిని మనోహరం కిట్టి పార్టీ ఆధ్వర్యంలో సర్వోదయ స్కూల్ విద్యార్థులకు బిస్కెట్లు, నోట్బుక్స్ పంపిణీ చేయడంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నళిని కెనడాలో ఉన్నప్పటికీ వారి సేవ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్లు రాజేశ్వరి, శిరీష, సత్యలక్ష్మి, భవానీ పాల్గొని విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందజేసి భోజన వడ్డనలో భాగస్వాములయ్యారు. ఈ సేవా కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు. చిన్నగా మొదలుపెట్టి ఈ స్కూల్ ఇంత అభివృద్ధి చెందింది అంటే కారణము చాలా ఈ మనసు ఉన్న వాళ్ళందరి సహాయంతో ఈ స్కూల్ రన్ అవుతుంది. ఈ స్కూల్లో మేము చాలా అతి తక్కువ ఫీజు తోటి విద్యని అందిస్తున్నాము. ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు అయితే 400 రూపాయలే, 6th నుంచి 10th క్లాస్ వరకు అయితే 500 రూపీస్. సో ఇంత అతి తక్కువ ఫీజులతోటి, తర్వాత నోట్బుక్స్ ఫ్రీ ఇస్తాము ప్రతి డోనర్స్ వచ్చిన వాళ్ళ సహాయంతో. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకా లంచ్ కూడా ప్రతిరోజు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ డోనర్స్. సో ఈ స్కూల్ ఇన్ని విధాలుగా ఎన్ని సంవత్సరాలుగా బీద పిల్లలకి అందించడానికి ముఖ్యమైన సహాయ సహకారం అందిస్తున్న వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. పార్టీ వాళ్ళు నేను 2 weeks బ్యాక్ వచ్చి పుస్తకాలు, నోట్బుక్స్ అనేది పిల్లలకి ఇచ్చారు, స్టేషనరీ అంతా కూడా ఇచ్చారు. ఆ ఉత్సాహంతో ఈరోజు కూడా అందరికీ లంచ్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సహకారాల వలన పిల్లలు కూడా ఇంకా ఇన్స్పిరేషన్ చెంది వాళ్ళు పెద్దయ్యాక కూడా ఇలాంటి సేవలు చేయొచ్చు అన్న భావన అనేది పిల్లల్లో కలుగుతుందని నా యొక్క మంచి అభిప్రాయం. చాలా థ్యాంక్స్ అండి. మల్కాజ్గిరి వాస్తవ్యాన్ని. సో మల్కాజ్గిరిలో ఒక మంచి అద్భుతమైన స్కూల్ ఉందండి, చాలా మందికి తెలియదు. సర్వోదయ హై స్కూల్ అనేది ఇక్కడ ఉన్న పిల్లలు అంతా ఆల్మోస్ట్ మాకు ఇక్కడ పక్కన అయ్యనగర్ ఉన్న స్లమ్ నుంచి వచ్చినారండి. సింగిల్ పేరెంట్స్ ఉంటారు, దాంట్లో కొంతమంది ఆటో నడుపుకునే వాళ్ళు ఉంటారు, ఇళ్లలో పాచిపనులు చేసుకునే మహిళలు, వాళ్ళ పిల్లలు చాలా అంటే టోటల్లీ బిలో పవర్టీ లైన్ నుంచి వచ్చే పిల్లలండి ఇక్కడ చదివే పిల్లలందరూ. సో ఇక్కడ ఇది ఒక అద్భుతమైన స్కూల్ అని చెప్పాలి. చాలా మంచి ట్రస్ట్ అండ్ అండర్ ట్రస్ట్ లో రన్ చేస్తున్న స్కూల్ ఇది. సో ఆచార్య గ్రూప్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక ట్రస్ట్ లాగా స్టార్ట్ చేసుకుని 34 సంవత్సరాల నుంచి మల్కాజ్గిరిలో ఏ స్కూల్స్, ఏ ప్రైవేట్ స్కూల్ చేయనంత సేవ ఈ స్కూల్కి చేస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు డోనర్స్ వస్తున్నారు, లంచ్ స్పాన్సర్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే మనకి డెలైట్ నుంచి, అదర్ కంపెనీస్ నుంచి వాళ్ళ స్టూడెంట్స్ అక్కడ నేర్చుకున్న వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చి వీళ్ళకి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నారు. సత్యసాయి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ బాల వికాస్ పిల్లలకి వాళ్ళకి అంటే వాల్యూస్ అన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు, వాళ్ళకి స్టోరీస్ అవన్నీ చెప్తున్నారు. అలా రన్ అవుతుంది 34 years నుంచి. ఇలా రన్ అవుతున్నప్పుడు మా ఫ్రెండ్ రాజేశ్వరి గారు, వాళ్ళ ఫ్రెండ్ నళిని ఈ స్కూల్ కి రీసెంట్ గా వచ్చి బుక్ స్పాన్సర్ చేశారు. ఆ బుక్ స్పాన్సర్ చేసి వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడ పిల్లలకి మాకు తోచినది మేము ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇవాళ 1 day మీల్స్ వాళ్ళు ఇచ్చారు. సో ఇలాగే ఈ గ్రూపు, ఈ స్కూలు వటు ఇంతే అంతే ఎదిగినట్టుగా ఈ స్కూలు, ఈ గ్రూపు, స్పెషల్లీ నల్లికి పార్టీ గ్రూప్ వాళ్ళు చాలా సేవ చేస్తారు. మనకి ఒక స్కూల్ ఎగ్జాంపుల్ అని కాకుండా స్పిరిచువల్ గా చేస్తున్నారు, సోషల్ గా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో ఈ అవకాశం నాకు వాసి గారు గ్రూప్ అందరు ఫ్రెండ్స్ కి, సో ఈ అవకాశం ఇచ్చిన అక్కి మేడం గారు వాళ్ళు రాలేదు. సో రమా మేడం గారు, వాళ్ళ స్టూడెంట్స్, ఇందాక మేడం చెప్పారు లక్షలు ఫీజు తీసుకుంటున్నారు, అంత వాల్యూస్ అవి ఎక్కడ స్కూల్లో కనిపించలేదు. కానీ ఇక్కడ తక్కువ శాలరీస్ తీసుకుంటారండి టీచర్స్ కూడా. నాకు తెలిసి చాలా under 10 ఉండొచ్చు, 10K లోపలే ఉంటాయి వీళ్ళ ఫీజెస్, అంటే వీళ్ళ టీచర్స్ ఫీజులు కూడా. కానీ సర్వీస్ ఓరియంటెడ్ గా వచ్చి ఇక్కడ చేస్తున్నందుకు ఆ టీచర్స్ ని, ఈ స్కూల్ ని అభినందించాలి. అలాగే ట్రస్ట్ మెంబర్స్ అందరూ ఇంకా ఎక్కువ మంది ట్రస్ట్ గ్రూప్స్ లో ఫామ్ చేసుకుని ఇంకా ఎక్కువ కార్యక్రమాలు, ఇక్కడ ఎక్కువ డోనర్స్ ని తీసుకొస్తే పిల్లలు చక్కగా ప్రోటీన్ ఫుడ్, హెల్దీ ఫుడ్ తిని వాళ్ళు కూడా ఒక స్థాయికి ఎదిగి ఇలా చెయ్యాలి మనం కూడా సేవా కార్యక్రమాలు అనేసి అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము సర్వోదయ స్కూల్లో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము. చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే ఒక్క 2 నిమిషాలు ఈ స్కూల్ ఎక్కడ ఉంది, దీని ప్లేస్ ఏంటి అన్ని వివరంగా చెప్తాము. ఇది మల్కాజ్గిరిలోని గౌతమ్ నగర్ లో శ్రీ సర్వోదయ స్కూల్ అనేది ఉంది. ఇది 94 నుంచి ఈ స్కూల్ ప్రారంభమైంది. వి కృష్ణన్ అనే ఆయన ప్రొఫెసర్ ఆయన చాలా బాగా స్టార్ట్ చేశారు.
ఎన్నో మాత్రంతోనే కేవలం ఒక స్టూడెంట్ కి 500 రూపాయలు ఫీజుతో మాత్రమే సంవత్సరం అంతా విద్యని చెప్పిస్తూ మళ్ళీ వాళ్ళు అంత పూర్ పీపుల్ కాబట్టి ఇక్కడ వస్తారు అని చెప్పి మధ్యాహ్నం భోజనం ఎవరో ఒక ట్రస్ట్ దాతల్ని సేకరించి వాళ్ళు అంటే పబ్లిసిటీగా లేకుండా మామూలుగా ఒకరి నోటి మాట ద్వారానే తెలుసుకుని చెప్పేటట్టుగా వాళ్ళ స్కూల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రన్ చేస్తున్నారు. దీనికి ప్రిన్సిపల్ గా రామ మేడం గారు ఉన్నారు ప్రస్తుతము. ఆవిడ ద్వారా మేము కిటీ గ్రూప్ అనేటటువంటి గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళం మేమందరము. లల్లి గారు ఆవిడ ఎక్కడ ఉన్నా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో మంది కొన్ని ప్రోగ్రామ్స్ రాకపోవచ్చు. మొత్తం ఈ గ్రూప్ లో మేము అందరం మెయింటైన్ చేస్తున్న 30 మంది. దీనిలో నల్లి గారు, రాజేశ్వరి గారు, భవానీ గారు, జయ గారు, విమల గారు వీళ్ళందరూ ముఖ్య సభ్యులుగా ఉన్నారు. విజయ అనే ఆవిడ వీటన్నింటికి వెనక నుంచి ఎక్కడ ఏ స్కూల్ కి ఇవ్వాలి అనేసి అన్ని చెప్తూ ఉంటారు. అలాగే ఈ స్కూల్ ఈ రోజు మాకు చాలా బాగా నచ్చిందండి. డియర్ ఫ్రెండ్స్, ఎన్నో మనం కార్యక్రమాలు చేస్తాము. ఇలాంటి స్కూల్స్ కి పిల్లలు అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు ఈ రోజు క్రీడలకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో ఇలాంటి స్కూల్స్ కి వచ్చి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. కిట్టి పార్టీ తరఫు నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రస్తుతం నళిని కెనడాలో ఉన్నది. ప్రస్తుతం ఆమె ఈ కార్యక్రమం చేయమని చెప్పి ఎంతో ప్రోత్సాహం మాకు ఇస్తూ ముందుకు నడిపిస్తుంది మమ్మల్ని. మేము ఏది చెప్పినా కూడా ఇది చెయ్యండి, ఇది చేద్దామని ముందుకు వస్తుంటుంది ప్రతి సేవా కార్యక్రమానికి. అలాగే మేము పైన వారం అంటే ఒక 1 వీక్ క్రితం కూడా ఈ సర్వోదయ స్కూల్కి వచ్చాము. ఈ స్కూల్లో పిల్లలకి నోట్ పుస్తకాలు పంపిణీ చేద్దామన్నప్పుడు విజయ్ గారు చెప్పారు ఫలానా స్కూల్ ఉంటుంది, ఇక్కడ చెయ్యండి బాగుంటుంది అని. అలాగే రమ గారు మాకు సహకరించారు. ఇక్కడ 40 మంది పిల్లలకి నోట్ పుస్తకాలు ఇచ్చాము. అలాగే ఈ రోజు కూడా లంచ్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి నళిని అభిప్రాయపడింది, సంకల్పం చేసుకుంది. అందుకనే మేము వచ్చి మా కిట్టి పార్టీ తరఫున ఇక్కడ ఈ రోజు లంచ్ ప్రొవైడ్ చేశాము. ఇలా మాకు సహకారం అందించినందుకు సర్వోదయ స్కూల్ ప్రిన్సిపల్ రమా గారికి, నళినికి మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న నళినికి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం.